నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. డివిజన్ బాటలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, న్యాయవాదుల విధుల బహిష్కరణ, మొక్కలు నాటిన కందుల సంధ్యారాణి, చర్చానీయాంశంగా రోడ్డు వెడల్పు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నగర పాలకాన్ని సుందరమైన పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు, అధికారులు స్వచ్ఛందంగా సహకరించాలని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 26వ డివిజన్ అడ్డగుంటపల్లి, సాధననగర్, దుర్గానగర్, మార్కండే కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ రామగుండం నగరానికి తలమానికంగా ఉన్న 26వ డివిజన్లో దశల వారీగా అన్ని వీధుల్లోనూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేయనున్నట్లుగా చెప్పారు. కాలువలు, రహదారులను ఆక్రమించి చేపట్టిన అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. చెత్త చెదారం లేకుండా వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలు చెత్త బయట పడవేయకుండా తగు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఆ తర్వాత కూడా ఎవరైనా రోడ్లు, కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేస్తే జరిమానా విధించాలన్నారు. అదనంగా జేసీబీ, ట్రాక్టర్లు ఉపయోగించి డివిజన్లోని రోడ్లు, కాలువలు శుభ్రపరచాలన్నారు. ఖాళీ స్థలాల్లో ముళ్ళ చెట్లు, పొదలు తొలగించాలన్నారు. వెంట వచ్చిన పార్శ్వ సిబ్బంది బృందంతో కలిసి ఆయన చెత్త తొలగింపు, కాలువ పూడిక తీత పనులను చేపట్టారు. మార్కండే కాలనీ గౌతమ్ సాయి కళాశాల ప్రాంగణంలో సభ నిర్వహించి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్, కార్పొరేటర్లు మంచికట్ట దయాకర్, మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా, కోఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, నగరపాలక సంస్థ అధికారులు రామన్, మీర్, శంకర్రావు, కర్ణాకర్, అభినవ్, రామ్జీ, ట్రాన్స్కో ఏఈ మహిపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్టులను చేస్తూ పోలీస్ స్టేషన్లో యువకులను బంధిస్తున్నారని, అరెస్టులతో ఉద్యమాలను, ధర్నాలను ఆపలేరని, ప్రజా పాలన కాదిదని, నిర్బంధ అరాచక పాలన అని ఈరోజు తెలంగాణలో నడుస్తూ ఉందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఓ పత్రిక ప్రకటనలో అన్నారు. నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లుగా దొంగ రాత్రి ఇళ్లలోకి వచ్చి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ నిరుద్యోగ సమస్య నిరసిస్తూ ధర్నాకు పిలుపునివ్వడంతో ఆ ధర్నాకు వెళ్లకుండా ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాలు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని కోరుకంటి చందర్ అన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి మరియు జయంతిని పురస్కరించుకొని ఈరోజు 10వ డివిజన్ పరిధిలోని గోదావరికల్లోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో 26వ డివిజన్ మార్కండే కాలనీలో అమ్మ కోసం ఓ మొక్క పేరుతో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖ్యాతం వెంకటరమణ, జక్కుల నరహరి, గుండెబోయిన భూమయ్య, పెద్దపల్లి రవీందర్, సుల్వా లక్ష్మీనరసయ్య, మహావాది రామన్న, మడికొండ శ్రీను, బూడిద రమేష్, మాదాసి దుదాకర్, కంబాల రాజు తదితరులు ఉన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను, శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం కాపాడదాం, 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 కాపాడదాం. భారత్ మాతాకి జై. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 విముక్తి కోసం పోరాటం చేస్తూ అదే క్రమంలో అరెస్ట్ అయి వారు ఈ దేశం కోసం ప్రాణాలని అర్పించడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ అంటేనే త్యాగంతో కూడుకున్నటువంటి, విలువలతో కూడుకున్నటువంటి
దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఉండేటువంటి నాయకత్వం అది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సొంతం. కాబట్టి వారి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం. వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పర్యావరణాన్ని కాపాడడం లోపల మేము సైతం అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కాషాయ సైనికులంతా కూడా కదులుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అమ్మ పేరు మీద ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు, ప్రతి స్త్రీని గౌరవించాలి, అమ్మని పూజించాలి. ప్రతి సందర్భంలో కూడా నరేంద్ర మోడీ గారు వారి యొక్క అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఎన్నికలలోకి పోయినరు. ఈసారి అమ్మ లేదని చెప్పి ఎన్నికలలో వారు బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే అమ్మను గౌరవించుకోవడం మన భారతీయ సంస్కృతి. కాబట్టి 3 నూతన చట్టాల అమలు విషయంలో గోదావరిఖన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు కోర్టు విధులను బహిష్కరించారు. నూతన చట్టాలు పూర్తిగా సామాన్యునికి వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేసి కొత్త చట్టాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, జవ్వాజీ శ్రీనివాస్, నాయకులు రామ్టెంకి శ్రీనివాస్, గుజ్జేటి సత్యనారాయణ, వరలక్ష్మి, ఆర్ఎం మధు, సీతకారి చంద్రశేఖర్, మేడ చక్రపాణి, శ్రీధర్, బోయిన శ్రీనివాస్, నడిపెల్లి కిషన్ రావు తదితరులు ఉన్నారు. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108 కు ఫోన్ చేయండి. ఈ నెల 14న శ్రీరాంపూర్లో బిఎంఎస్ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ 28వ మహాసభలు ఉంటాయని యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సత్తయ్య మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు మాదాసి రవీందర్, ఆకుల హరిన్, అరుకాల ప్రసాద్, సంగాని రాంబయ్య, ఎల్లావుల కోటయ్య తదితరులు ఉన్నారు. ఈ నెల 14వ తారీఖున సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ 28వ ద్వైవార్షిక మహాసభలు శ్రీరాంపూర్లో ఉంటాయి. ఈ మహాసభలకు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు హాజరవుతా ఉన్నారు. అట్లనే భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరెడ్డి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ గారు, అఖిల భారతీయ కదాన్ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి సుధీర్ గురుడే గారు, సిఎంపిఎఫ్ ట్రస్టీ బోర్డు మెంబర్ ఆశీష్ మూర్తి గారు పాల్గొంటున్నారు. దాదాపు 1000 మంది కార్మిక ప్రతినిధులతో ఈ మహాసభను నిర్వహిస్తూ ఉన్నాం. సింగరేణిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ఈ మహాసభల ద్వారా తీర్మానాలు, మనకు సంబంధించిన సొంతింటి పథకం అమలు చేయడానికి, సింగరేణి కార్మికులకు సంబంధించిన ఆదాయ పన్ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉన్న నేపథ్యంలో మనకు ప్రతి సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని సింగరేణి యాజమాన్యం స్వయానా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రకటన చేసిండ్రు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. వాస్తవ లాభాలను ప్రకటించాలంటున్నాం. దానికి సంబంధించిన 40% వాటాను కార్మికులకు జాప్యం లేకుండా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. సింగరేణి ఓసీపీ 3 కృషి భవన్లో రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, ఆయన సతీమణి మొనాలి ఠాకూర్ బోనాల జాతరలో పాల్గొన్నారు. బోనమెత్తి అమ్మగారికి ఆ దంపతులు మొక్కులు సమర్పించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని బోనం చెల్లించి మొక్కుకున్నారు. కాగా RG3 GMతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు ఉన్నారు.
సింగరేణి కార్మిక బంధువులందరికీ కూడా ప్రపంచానికి వెలుగునిచ్చే బొగ్గు కార్మికులు ఇలా అనేక దేశాల్లో రకరకాల పద్ధతుల్లో దాన్ని ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా అమ్మవారంటే దుర్గామాత చల్లని దీవులతో ఎలాంటి ప్రమాదాలు జరగద్దు, అందరూ బాగుండాలి. గోదావరికన్ పారిశ్రామిక నగర నడి బొడ్డును అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా లక్ష్మీనగర్ ప్రాంతంలో రోడ్డు వెడల్పు కోసం జరుగుతున్న సింగరేణి క్వార్టర్స్ కూల్చివేత మెల్లమెల్లగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. చిరు వ్యాపార దుకాణాలను ఆనుకొని ఉన్న స్థానిక చౌరస్తా నుండి రీగల్ సెంటర్ మీదుగా గర్ల్స్ హై స్కూల్ వరకు, అలాగే మేదర్ బస్తీ వరకు ఉన్న సింగరేణి క్వార్టర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. అయితే ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్తో పాటుగా ఇటీవల కంపెనీకి అప్పగించిన క్వార్టర్స్ ను ఆర్జీవన్ అధికారులు దశల వారీగా ప్రోక్లైనర్తో కూల్చివేస్తూ ఉన్నారు. కాగా ఈ కూల్చివేతలో ఖాళీగా ఉన్న క్వార్టర్స్ కు కార్మికులు ఉన్న క్వార్టర్స్ కు ఆనుకొని ఉండడం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందని కార్మిక కుటుంబాల వారు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 82 క్వార్టర్స్లోని కార్మిక కుటుంబాలకు ఖాళీ చేయాలని, వేరే చోట క్వార్టర్స్ కేటాయిస్తామని సింగరేణి యాజమాన్యం నోటీసులను కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగా చలో హైదరాబాద్ అంటూ ఈ కూల్చివేత జాబితాలోని కార్మిక కుటుంబాలు ఈరోజు హైదరాబాద్కు తరలి వెళ్లారు. ప్రజాభవన్లో అధికారులను కలిశారు, వినతి పత్రం ఇచ్చారు. అక్కడ తమ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పుకు రోడ్డు వైపు ఉన్న 14 క్వార్టర్స్ మాత్రమే తొలగించాలని, షాపింగ్ కోసమైతే తమ క్వార్టర్స్ తొలగించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని, తాము ఆ క్వార్టర్స్ నుండి తొలగేది లేదని ఈ వినతి పత్రంలో వారు కోరారు. ఈ నేపథ్యంలో నగరంలో ఈ రోడ్డు వెడల్పు ఓ చర్చానీయాంశమైంది, సంచలనాన్ని కలిగిస్తూ ఉంది. గోదావరికన్ ప్రాంతం నుంచి వచ్చిన సింగరేణి కార్మిక కుటుంబాలకు కార్మికులు మరి ప్రజాపాలనగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజాకంటక పాలన చేస్తూ మరి రోడ్ వైడనింగ్ అనే పేరుతోటి మరి పేదల ఇండ్లను కూర్చే కుట్రకు తెరలేకిళ్ళు. మరి తక్షణమే మరి పెద్దలు జోక్యం చేసుకొని మరి ప్రజాభవన్కు వచ్చి ఈరోజు మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి విషయం అక్కడ డార్క్లో పెడుతున్నారు. రోడ్డు వైడనింగ్ పేరుతోటి మరి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి ఎవరు చెప్పకుండా, CDMA అనుమతి లేకుండా, మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా, టౌన్ ప్లానింగ్ అనుమతి లేకుండా, బడ్జెట్ అలొకేషన్స్ లేకుండా కేవలం ఈ స్థలం చదును చేస్తే ఇక్కడ బడాబాబులం వచ్చి ఇక్కడ అంతా మరి కబ్జా చేయాలనే ఉద్దేశంతో అక్కడ చేస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రము మరి ఇది ముక్తఖండంతో ఖండించాలి. దయచేసి మా అందరికీ మద్దతు ఇవ్వండి. మరి వెలుగు దివ్వలు చిమ్మే సింగరేణి కరెంటును ఇస్తున్న మరి సింగరేణి బొగ్గుగనుల కార్మికులు ఈ రోజున ఒక బస్సు యాత్ర పెట్టుకొని రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటే మరి మీరు ఎంత తీవ్రంగా ఉన్నది సమస్య. రోజు ఒక కోటరు కూలగొట్టుకుంటూ మరి చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైకోర్టు తప్పు పట్టి స్టే ఇచ్చింది. హైకోర్టు స్టే ముగిసిన తర్వాత మరి దుర్మార్గులు మరేం చర్యలు చేస్తారో అలాంటి చర్యలను నిలుపుదల చేయమని చెప్పేసి మేము ఈ ప్రజాభవన్కు రావడం జరిగింది. మరి మేడం గారును మరి నాయకులు కూడా మరి స్పందించారు. కానీ సింగరేణి CMDకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లేపలేదు, ఆయన ఫోన్ కలపలేదు అంటున్నారు. మరి ఇంత పెద్ద ప్రజాభవన్లో మరి అధికారులకు ఫోన్ కలవకపోవడం, మరి ఇంత దూరం వ్యయ ప్రయాసాల కోర్టు వచ్చినందుకు మరి బాధగా ఉన్నది. మరి CDMA దగ్గరికి వెళ్ళమని చెప్పారు. మరి CDMA కూడా తక్షణం చొరవ తీసుకోవాలి. మీరు మున్సిపల్ శాఖ మీ అనుమతి లేకుండా మీ కళ్ళ గంటలు కట్టి మరి మా అందరి ఇల్లును చిత్రం చేసి అక్కడివరకు ఇచ్చారు. విలువ నంబర్ 76 అందరికీ ఇల్లులు ఇస్తుందని. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు 16,000 పట్టాలు ఇచ్చాడు రామగుండంలో. మరి అక్కడి ఘన చరిత్రను మసకబారించుకోకండి. ప్రజాపాలనతో ప్రజాకంటక పాలన చేస్తున్న మరి అక్కడ ఎమ్మెల్యేకు బుద్ధులు చెప్పండి. మరి అక్కడ స్వార్థపరులను ఆటలు సాగకుండా మీరు తక్షణ జోక్యం చేసుకొని మీరు వెంటనే, ఎందుకంటే మాకు బాధ ఉండి రోడ్డు పడ్డాం. దయచేసి ఎవరి ఇండ్లు పోయినా కూడా ఎవరికైనా మంచిది కాదు. ఇల్లు గూడు గుట్ట ఇవే ప్రథమ ప్రియారిటీలు. మరి దీన్ని కూడా కాలరాస్తే ఇక్కడ రాజ్యాంగ రక్షణలు అంతమవుతున్నాయి. ప్రతి విషయం డార్క్లో పెట్టిళ్ళు. రోడ్డు వైడనింగ్ అంటున్నారు. 50 ఫీట్లు తీయాలన్నా 150 ఫీట్లు తీస్తారు, 30 ఫీట్లు తీయాలన్నా రోడ్డుకి 20 వైపులా తీయాలన్నా. న్యాచురల్ జస్టిస్ లేదు, సహజ న్యాయ సూత్రం ఏదండి. రోడ్డుకు 2 వైపులా తీయాలి, ఒక్క వైపే తీస్తారు. ఒకవైపు ఎట్టికున్నది సింగరేణి ఎవరికైనా దోచుకోవచ్చు,
ఎట్టి సంస్థ, ప్రభుత్వ సంస్థ ఒక మేనేజింగ్ డైరెక్టర్ను, ఒక జీఎంను అమ్మేస్తే అయిపోతుంది అనుకుంటే ఎట్లా? ప్రజలు ప్రతిఘటిస్తారు. అక్కడ నివాసం ఉన్నారు, పొజిషన్లు ఉన్నారు, ఎన్నటికీ మడమ తిప్పని పోరాటం చేస్తారు. ఇప్పటికీ మీరు 3 కౌన్సిలింగ్లు పెట్టినా కూడా ఒక్క కౌన్సిలింగ్ అటెండ్ కాలేదంటే సిగ్గు తెచ్చుకోవాలి. మేమందరం చీ కొట్టినా కూడా సిగ్గు రాకుండా ఇంకా పదే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ప్రాణత్యాగం చేశానమైతే కానీ అక్కడి నుంచి దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో చొరబడనీయము, మా పొజిషన్ వదులుకోము. అవసరమైతే ఎంత దూరం అన్నా పోతాం. ఇప్పుడు ప్రజాభవన్లో విన్నవించడం, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోతాం తప్ప ఈ దుర్మార్గుల డార్క్ ఆటలు సాగనీయము. ఇకనైనా సద్బుద్ధి తెచ్చుకోవాలి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మా ఆకాంక్షలు ఈ విధంగా మొన్ననే. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.